చేస్తారో చూద్దాం రాంటి వీళ్ళైతే ఏమేమి వంటలు చేస్తారో ఏమేమో నా కోసమా లేకపోతే వాళ్ళ కోసమా ఏం ప్రిపేర్ చేస్తారు ఏం చేస్తారు చికెన్ చేస్తారా మటన్ చేస్తారా ఏందనేసి మనమైతే తెలుసుకున్న తర్వాత వీళ్ళతో మాట్లాడి ఏం చేస్తారో ఏం చేయట్లేదో చూద్దాము ఏం చేస్తున్నాము చూడు ఇది ఏం కనిపిస్తుంది కోడి సాబ్దాన్ పకోడీ అంటారు దాన్ని మీకు తెలియదా తెలియకపోతే తెలుసుకోండి అర్థమవుతుందా సాబ్దాన్ పకోడీ పక్కన వచ్చేసి సేమ్యా పాలు కాగబెట్టేసింది ఆల్రెడీ పాలు కాగబెట్టింది సాబ్దాన్ పకోడీ అయితే మేము చేసుకుంటున్నాము మా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాము మీ ఇంట్లో మీరు ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకున్నారా మీద చెప్పండి మాకైతే ఓకేనా గైస్ ఈరోజు అయితే ఇల్లు అయితే నీట్ అయిపోయింది మొత్తము నీట్ అయిపోయి ఇల్లు నీట్గా చేసుకున్నాము చదువుకున్నాము మంచిగా కూర్చొని మాట్లాడుకుందాం మనం పొద్దున్నే బయట తిరిగి అయితే అలసిపోయినాం మనం బయటకు వెళ్ళి పనులు చేసుకుని వచ్చి ఇంట్లో ఇవన్నీ చేయాలంటే మనతో కొంచెం రిస్క్ అయిన పని మనకు ఏం చేద్దామంటే నెక్స్ట్ డిన్నర్ చేయాలి పండుకోవాలి మళ్ళీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ కూడా వర్క్ చాలా ఉంటుంది నాకు ఆ వర్క్ అంతా చేసుకొని నైట్ ఇంటికి వచ్చి తిని పండుకునేసరికి అయితే టైర్డ్ అయిపోతాం కొంచెం సో గైస్ నేను చెప్పేది ఏంటంటే సండే రోజు ఉన్నప్పుడు ఇంట్లో అయినా కొంచెం రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ తీసుకుంటే బాడీకి రిలీఫ్ ఉంటుంది నెక్స్ట్ డే మండే రోజు యాక్టివ్గా పని చేసుకోవడానికి ఉంటుంది మనకైతే